వర్షాలకు వరదలు ఉప్పొంగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనం ఎక్కడికక్కడ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, ఆ వరదలో చిక్కుకోకుండా ఉండడానికి, సేఫ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఊహించని ఒక ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు దగ్గర పారుతున్న వరదలోకి దూకి ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే భార్యని కాపాడుకోవడానికి భర్త కూడా తర్వాత నీటిలోకి దూకేశాడు. నీటి ఉధృతికి ఇద్దరు కొట్టుకుపోయారు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు ఆ ఇద్దరిని కొంత దూరం తర్వాత కాపాడగలిగారు. మామూలుగా ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు వరద ఉధృతికి వాళ్ళు కొట్టుకుపోయారేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు. అలా పారుతున్న వరదలోకి ఒక మహిళ హఠాత్తుగా దూకేసింది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది అని ఆ తర్వాత తెలిసింది. ప్రమాదవశాత్తు ఆమె అందులోకి దూకలేదు. అయితే ఆమెని కాపాడడానికి ఆ తర్వాత భర్త కూడా దూకాడు. ఇద్దరు కలిసి కొంత దూరం అలా కొట్టుకుపోయారు. ప్రస్తుతం ఆ భర్త గట్టిగా పట్టుకున్నాడు చూడండి, అది భార్య చేతిని. ఆ తర్వాత కాసేపటికి ఆ భార్య కూడా అక్కడి నుంచి మనకి బయటికి రావడం కనిపిస్తుంది. ఎస్, ఆ విషయంలో మనకు కనిపిస్తుంది. సో ఆ భార్యని కొట్టుకుపోకుండా ఉండడానికి ఆ భర్త చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఇంకొక వైపు వరద ఉధృతి ఎలా ఉందో చూడండి, చాలా వేగంగా వరద పారుతోంది. కొంచెం పట్టు తప్పినా ఇద్దరు ఆ వరదలో కొట్టుకుపోయే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు, గట్టిగా కేకలు వేశారు, వాళ్ళని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించారు. ఇంతలో స్థానికులు ఇదంతా చూశారు కాబట్టి వాళ్ళు వెంటనే దూకి ఆ తర్వాత ఆ ఇద్దరిని కాపాడగలిగారు. అలా